కానీ ఇవి రెండు మనము స్నాతకం పెళ్లి కొడుకుని చేసినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతానికి కూడా సరిపోతుంది. సో ఇది దానికి పెట్టేసుకుందాము. ఇప్పుడు మ్యారేజ్ రిసెప్షన్ మరి పెళ్లి చీరలు చూడాలి, పెళ్లికి ముఖ్యం కదా పెళ్లి చీర. ఇది పక్కన పెట్టేద్దాం. చూపించమ్మా. పెళ్లి కళ వాళ్ళకి కాదు, మనకు వచ్చేటట్టు మళ్ళీ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ వాళ్ళు కూడా అడుగుతారు, పెళ్లి కూతురు చేరినట్టే మీరే బాగుంది, ఎక్కడ కొనుక్కున్నారు అని. ఊటీ చూడక్క చాలా చక్కగా బాగుంది కదా. అందులో గమనించు ఎంత ఫైన్ గా అసలు వాళ్ళకి నేసే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ చూడు ఎంత బాగుంది. నాకు తెలిసి ఈ కలర్, మరూన్ కలర్, ఎల్లో, మస్టర్డ్ ఎల్లో ఇవన్నీ పెళ్లికి ఉండాల్సిందే. ఇది అసలు నగలు కూడా పెట్టుకోకలేదు, అన్ని నగలు ఇక్కడే ఉన్నాయి. మంచి చెవులకు హెవీ రింగ్స్ పెట్టుకుంటే బుట్టాలు ఏమో చాలా బాగుంటది. దీనికి నాకు తెలిసి బ్లౌజ్ ప్లెయిన్ గా ఇచ్చింటారు, బార్డర్ కానీ నిజంగానే అలాగే ఉత్త బార్డర్ వేసేసుకొని ప్లెయిన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చూస్తా, ఇది నాకు నచ్చేసింది. ఇది పక్కన పెట్టేది చూద్దాం. ఓకే, ఎందుకంటే ఈ కలర్ కాదని లేకపోతాను. ఇది కూడా చాలా బాగుంది. బట్ ఇలాంటి కానీ ఇందాక మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్నా, నువ్వు ఒకటి కలర్ సెలెక్ట్ చేసి, కానీ కాంబినేషన్ లేకుండా సెల్ఫ్ లో చాలా బాగుంది. దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ బాగుంది కదా, చాలా బాగుంది. సరే, ఇప్పుడు పెళ్లి వాళ్ళు ఇంకా వస్తారు కదా, వాళ్ళకి కూడా మనం మిగల్చాలి. అన్ని మనం తీసేసుకుంటాం. వాళ్ళకు కూడా ఇక్కడే సజెస్ట్ చేశాను. చూద్దాం లేదు నాకు గ్రీన్ అక్క, ఒక గ్రీన్ ఒక రెడ్ తీసుకుంటే పెళ్లి సందడంతా మనదేనమ్మా, మరిద్దరిదిలా ఉంటుంది. ఇది కూడా చూడు ఎంత ఫైన్ వర్క్, ఎంత ఫైన్ డిజైన్. సిల్వర్ రెడ్ అంటే ఆ కాంబినేషన్ సిల్వర్ కాదు గోల్డ్ కాదు అన్నట్టుంది. చూడు, కంప్లీట్ సిల్వర్ అని చెప్పలేవు, కంప్లీట్ గోల్డ్ అని చెప్పలేవు. అండ్ ఎంత బాగుందో. అండ్ ఈ ఆరెంజ్ మీద ఈ మెరూన్ వచ్చింది కాబట్టి అది కొంచెం రిలాక్స్డ్ గా ఉంది. కంప్లీట్ ఆరెంజ్ ఉన్నా కూడా అది బాగుంది. దీనికి బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చారు, చాలా బాగుంది. చాలా బాగుంది. బార్డర్ ఇచ్చేసారు, సెల్ఫ్ ఇదంతా సెల్ఫ్ ఇచ్చేసారు. చాలా చక్కగా. ఇది కూడా పక్కన బార్డర్ చాలా బాగుంది. సూపర్. ఒక పని చేద్దాం, రెడ్ గ్రీన్ పక్కన, రెడ్ గ్రీన్ పక్కన. ఇవి నో చెప్పడానికి లేని కలర్స్. ఇది మనం చూసి ఇగో ఇలాంటిదే నాకు బనారస్ గుర్తుందా నా సారీ? ఇన్స్టా రీల్స్ లో కూడా ఉంటుంది, చూసారు. రీసెంట్ గా కూడా గృహప్రవేశం అయితే కట్టుకున్నా. బాగా నీకు గుర్తుందా? ఎంత నచ్చుతుందో చీర. కొంచెం డార్క్ నాది, కాకపోతే ఆ కలర్ ఇదే పింక్ బ్లౌజ్ బ్లౌజ్ వేసా. రైట్, దానికి కోర్ పింక్ వస్తుంది మేడం. ఎంత బాగుంటుందో ఒక మీకు రీల్స్ లో చూపిస్తాను నేను. భలే ఉంది. ఈవెన్ ఇది కూడా బాగుంది. అదే ఇది అంటే ఇంత బ్లూ కి కలర్స్ ఇచ్చారు కాబట్టి ఆ కాంబినేషన్ ఆడ్ గా లేదు, అందుకే అంటున్నారు ఆ బ్లూ ఆడ్ గా చూపిస్తుంది. దీని బ్లౌజ్ అంటే దీనికి మీనాకారి వచ్చింది మేడం, మీ సారీలో రాలేదు. దీని బ్లౌజ్ ఇలా వచ్చారు ప్లెయిన్ గా. వర్క్ మంచి పెట్టుకుందాం నాతో కంపేర్ చేస్తే. నా చీర తక్కువ లేదు, మీ దగ్గర పోతే భార్గవి అంటే ప్రైస్ కూడా డిఫరెన్స్ ఉంది. అసలు ఇది ఏం కలర్ అబ్బా. భార్గవి వీళ్ళు చూపించి ఇలాంటివి తెచ్చి టెంప్ట్ చేసి ఇప్పుడు ఏ చీర కొనాలో ఎన్ని చీరలు కొనాలో మాటలే మాట్లాడుకోవడాలు. నాకు ఇక్కడ అర్థమైంది ఏంటి తెలుసా, మన నగలతో పని ఉండదు ఇక్కడ. ఈ చీర బ్లౌజ్ అది మంచి ఇయర్ రింగ్స్, అంతే. మంచి ఇయర్ రింగ్స్. ఇది కూడా గోల్డ్ అండ్ రెడ్ వచ్చింది చూసావా, పర్పుల్ కి రెడ్ బ్లౌజ్ అని ఇచ్చారు. బ్లౌజ్ ప్లెయిన్, మళ్ళీ బార్డర్. హలో 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 ఎంత బాగుంది. చాలా అన్నట్టు ఏ చీరకి ఏ చీర ఒకదానికి అసలు సంబంధమే లేదు. అంతే, ఏ కలర్ ఆ కలరే, ఏ డిజైన్ ఆ డిజైన్. ఇది ఎంత ఓపిక భార్గవి కదా. అదే ఆ ఎమోషన్ ఉండాలి నీకు. శారీ నువ్వు అంటావు శారీ కట్టుకున్నా నీకు శారీతో చాలా ఎమోషన్ ఉంది.
బికాస్ వాళ్ళు అంత మనసు పెట్టి కొంటావు నాకు తెలుసు కదా. మేడం ఈసారి మీరు తీసుకోండి, మీ బ్లౌజ్ కూడా మ్యాచ్ అవుతుంది. బ్లౌజ్ కుట్టించే పద్ధతి. అసలు ఇంకా నువ్వు బ్లౌజ్ అంటే బ్లౌజ్ మ్యాచ్ ఇలా మాత్రం కుదరదమ్మా. నాకు ఏ చీరకి ఆ బ్లౌజ్ ఉండాల్సిందే, బాగా డిజైన్ చేయాల్సిందే. సరే ఇది కూడా బాగుంది. దీనికి కూడా ఆ రెండు ఈ మూడు పెడతాము. తనంత మాట చెప్పింది కాబట్టి ఈ చీర తీసుకోవాలి. నేను అదే గ్రీన్ రెడ్ ఇది మూడు పక్కన పెట్టాను. మూడు పక్కన ఓ మై గాడ్, ఇంకా నేను చూడమ్మా, నేను ఇలా నేను చూస్తా. తిరుగుతా. చేసేసారి. చూడు, నేను ఇలా తిరుగుతా, నేను చూడట్లేదు ఇంకా. చూడు ఏంటి అసలు ఈ చీరలేంటి బాబు, అసలు ఈ రంగులేంటి, ఆ పువ్వులేంటి. పెద్దదాని పెళ్లికి ఇంకా అది దాన్ని తీసుకొచ్చారంటే అది చీరలు 5 చీరలు అంటా కదా మన పెళ్లికి. Yeah. 5 కాదు 50 చీరలు 50. అయినట్టు ఉంటుంది. అది చెప్పింది కూడా మొన్న తెలుసా, నేను అన్ని భార్గవతతో భార్గవత కలర్ కాంబినేషన్స్, భార్గవత టేస్ట్ దానికి అర్థమైంది. అక్కడే తీసుకుంటా అంది. దీని బ్లౌజ్ ఏంటా అని చూస్తున్నా నేను అప్పటి నుంచి. నాకు తెలిసి ఇది ప్లెయిన్ ఇక్కడ ఉంది మేడం. అది అక్కడ ఉంది బ్లౌజ్. ఇది యాక్చువల్ గా ఆనంద కలర్ అంటారు కదా, ఎందుకంటే ఆనంద colour blue. అని. ఆనంద బ్లూ అని ఆనంద ఎందుకంటారు? అంటే అంత ఆనందంగా ఉంది ఇప్పుడు చూడగానే. చాలా బాగుంది. అందుకనే ఇది ఆనంద బ్లూ. ఇది కూడా పక్కన పెట్టిద్దాం. అప్పుడు కృష్ణుడికి చాలా ఇష్టమైన కలర్ ఇది. నాకు అన్నయ్య అంటే చాలా ఇష్టం. మరి అందుకే ఈ సారీ మీకు కన్నా నాకిచ్చేయరా, కన్నా నాకిచ్చేయరా, ఆయన చెప్పేస్తాడు. కన్నయ్య ఈ చీర కొనియ్యా, అంతే. అంతే అయ్యా, ఇంకో మాట లేదయ్యా, సరేనా అయ్యా? నీ అయ్యా అనకూడదు, కొనిచ్చేసావు అనాలి. కొనిచ్చేస్తాను అంతే, కొనిచ్చేసావు అంతే. కొనిచ్చేసాను. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేదు. అంతే. అండ్ నాకు ఈ కలర్ బెస్ట్ షేడ్స్. ఈ కలర్ ఉంది నాకు, నేను తీసుకున్నా. కానీ ఇది డాన్స్ డ్రెస్ వేసేవాళ్ళం అమ్మ ఈ కలర్. అవునా? అసలు స్టేజ్ మీద తిరిగిపోయేది. పెద్ద గోల్డ్ పర్పుల్ పక్కన వంకాయ వంకాయ కలర్. వంకాయ కలర్ పక్కన ఎంత మంది డాన్సర్స్ ఉన్నా వాళ్ళు రెడ్ ఎల్లో వేసినా సరే ఇది వేస్తే మాత్రం ఇంకోటి కనిపించదు. అంత బాగుంది అసలు ఇది. చాలా బాగుంది. అంటే డిజైన్ కూడా చూడండి. అంటే నాకు తెలిసి వీటికి ప్లెయిన్ బ్లౌజెస్ వచ్చేసి బార్డర్ వచ్చింది. ఆ, plain. ఎందుకంటే చీరలు హెవీగా బనారస్ ఆల్మోస్ట్ అలానే Almost వస్తాయి అంతే మేడం. వస్తాయి. అందుకు. అంటే ఇంకా నీకు ఇంత వర్క్ సారీ మొత్తం బ్లౌజ్ కూడా అంత ఘాటిగా ఉంటే బాగుండదు కదా, సో సింపుల్ గా ఉంది. బార్డర్ కూడా రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా మనము వచ్చింది 4 మేడం. సారీలు ఒక పర్పుల్, ఇందాక ఆనంద బ్లూ, రెడ్, గ్రీన్, ఆ 4లో తిరుగులేదు. చాలా బాగుంది. ఇంకో డిఫరెంట్ చూపిస్తాం మేడం. ఈ చీర స్పెషాలిటీ నేను చెప్తా. నాకు తెలిసి ఏంటి